ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పదే పదే తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే 2034 లోపు సుమారుగా 4 రాశులు 100 కోట్లు సంపాదించే తీరుతారని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఒక 6 నెలల క్రితము ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతనికి చెప్పాను, నీది ఈ జన్మ రాశి అయినటువంటి తులారాశి కదా, ముఖ్యంగా 4 రాశులకు మార్గదశ. తులారాశి వారు, వృషభ రాశి వారు, కుంభరాశి వారికి, సింహరాశి వారికి ఈ 4 రాశులకు మార్గదశ మొదలైంది. నీకు మంచి టైం ఉంది, 2034 లోపు సుమారు ఒక 100 కోట్లు సంపాదిస్తామని నేను చెప్పాను. 6 నెలల క్రితం అతనికి ఈ శాస్త్రం మీద నమ్మకం లేదు. వాళ్ళ మిసెస్ ఏంటంటే దగ్గరుండి మరీ అతన్ని పంపించడం జరిగింది. సో అతనికి నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత రీసెంట్గా ఈరోజు హైదరాబాద్ మహానగరానికి నా దగ్గరకు వచ్చి అతను ఏం చెప్పాడంటే, సార్ నేను ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేశాను, ఒక 2 కోట్లు సంపాదించాను సార్. ఆ 2 కోట్లు సంపాదించి ఫస్ట్ నాకున్నటువంటి అప్పు ఒక 1 కోటి రూపాయలు కట్టేశాను. ఒక 1 కోటి రూపాయలతోని ఒక కాడ ప్లేస్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ అనేది చేస్తున్నాను సార్ అని చెప్పాడు. అంటే ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో కూడా నేను ఇంత బిజినెస్ చేశాను, కానీ నాకు జాక్పాట్ తగలడం అనేది 2 కోట్లు ఒకేసారి రావడం అనేది కూడా చాలా చాలా సంతోషం సార్. నాకు తెలిసిందంటే నా అంచనా ప్రకారం మీరు చెప్పినటువంటి 2034 లోపు 100 కోట్లు కాదు సార్, నేను కనీసం ఈ సంవత్సరంలో మినిమం 100 కోట్లు సంపాదించాలనే దృక్పథంతో ముందుకెళ్తున్నానని అన్నారు. అంటే ఇది నమ్మకంగా ఉందా, నమ్మశక్యంగా లేదా? ఇది అసలు వాస్తవానికి ఏంటంటే జరిగిన విషయం అండి. ఇది ఈరోజు చెప్పాడు నాకు అతను. ఖచ్చితంగా ఆ తదాస్తు దేవతలు ఉంటారు. ఆ తదాస్తు దేవతలు అతను దీవించాయండి, తప్పకుండా దీవిస్తారు. ఎందుకంటే తనకు స్ట్రెంత్ ఉంది, తన డేట్ ఆఫ్ బర్త్లో స్ట్రెంత్ ఉంది. తులారాశి వారికి ఏంటంటే ఈ 2026 సంవత్సరం ఎంత అద్భుతం తెలుసా? నిజంగా 100 కోట్లు కాదు, ఆ పై బడి సంపాదిస్తారని అంటున్నాను. అందుకే చెప్తున్నాను, 2034 లోపు 100 కోట్లు సంపాదించే రాశులలో మీ రాశి ఉందా? తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ రాశులలో కనుక మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ స్ట్రెంత్ను బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, మీ డెస్టినీ నెంబర్ను బట్టి మీరు ఖచ్చితంగా సంపాదిస్తారంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 100% సంపాదించి తీరుతారు.